Welcome to Books Love. Today book summary The Secret by Rhonda Byrne. రహస్యం ఏంటో తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? సరే, ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. మన ఆలోచనలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. వాట్ వి థింక్ ఎఫెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్. మన ఆలోచించే ఆలోచనలు ఎలా మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాయి. మనం ఎక్కడో కిచెన్లో వంట చేసుకుంటాము, ఆఫీస్లో వర్క్ చేసుకుంటాము, గార్డెన్లో ప్లాంట్స్ పెడుతుంటాము, హౌస్ క్లీనింగ్ చేసుకుంటాము. మనం చేసే పనులు మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాయి, కానీ మన ఆలోచనలు ఎలా మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనుకుంటున్నారా? కానీ నిజానికి మనం ఆలోచించే ప్రతి ఆలోచన మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మన లైఫ్లోకి వచ్చే ప్రతి వస్తువు, ప్రతి పర్సన్ కూడా మన ఆలోచనలు బేస్ చేసుకొని మన లైఫ్లోకి ఎంటర్ అవుతాడు. అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్, ఈ యూనివర్స్ అనేది మన థాట్స్కి రెస్పాండ్ అవుతుంది. మనం పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ విషయాలను అట్రాక్ట్ చేస్తాం, నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా ఉంటాం. మన మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది. అందుకే థింక్ పాజిటివ్ అండ్ రిసీవ్ పాజిటివ్. మనం కాన్స్టెంట్లీగా ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే మనం మోర్ ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేసుకుంటాం. సో మనం ఏం చేయాలి అంటే గ్రాటిట్యూడ్, సక్సెస్, లవ్, అబెండెన్స్ పైన ఫోకస్ చేయాలి. ఇక రహస్యపు తాళం చెవి తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మనం ఈ రహస్యంలోకి వెళ్తున్నాం. మన లైఫ్లోకి ఏది కావాలో అది మన లైఫ్లోకి తీసుకొచ్చుకున్నాం. అందరం హ్యాపీగా, లగ్జరీగా, సక్సెస్ఫుల్గా మన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, లైఫ్ అంతా గ్రాటిట్యూడ్ చూపిస్తూ హ్యాపీగా ఉందాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆస్క్. మనకి ఏది కావాలో లైఫ్లో క్లారిటీగా దాన్ని మనం అడగాలి. అడిగేసాక సెకండ్ స్టెప్ బిలీవ్, అంటే నమ్మాలి. మనం ఏదైతే కోరుకున్నామో అది మన లైఫ్లోకి వచ్చేసినట్టు మనం యాక్ట్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి రిసీవ్. ఫీల్ ది జాయ్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్. అది మనకు ఆల్రెడీ మన లైఫ్లో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఈ మేనిఫెస్టేషన్లో ఫీలింగ్స్ అనేవి మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఒక కార్ కావాలనుకుందాం అనుకోండి. ఆ కార్ ఆల్రెడీ మన లైఫ్లోకి వచ్చేసినట్టు, మన ఇంట్లో ఉన్నట్టు, మనం దాన్ని డ్రైవింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. సో మనం ఇలా అఫర్మేషన్స్ కూడా డైలీ ట్రై చేయొచ్చు. ఎలా అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ డ్రైవింగ్ మై బ్రాండ్ న్యూ కార్ హ్యాపీలీ, ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అని మనం ఇలాంటి అఫర్మేషన్స్ డైలీ చెప్పొచ్చు. మెయిన్గా అది ప్రెజెంటెన్స్లో ఉండాలి అండ్ మనం ఆ అఫర్మేషన్ని ఫీల్ అవుతూ చెప్పాలి. ఫైనల్గా మనం గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ అనేది మనకు పవర్ఫుల్ థింగ్ అనమాట. ఈ గ్రాటిట్యూడ్ ఈజ్ పవర్. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్ నౌ. మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, గ్రాటిట్యూడ్గా ఉండాలి. లైఫ్లో ఉన్న హ్యాపీనెస్కి, సక్సెస్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. అలాగే మన లైఫ్లోకి వచ్చే వాటికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. సో మనం కార్ తీసుకున్నాం అనుకుంటాం, మన లైఫ్లో హ్యాపీగా కార్ చేసుకుంటాం. సో ఈ టాపిక్స్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మన థాట్స్ అనేవి మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. అవర్ థాట్స్ షేప్స్ అవర్ ఫ్యూచర్. ఎవ్రీ థాట్ ఈజ్ ఎ క్రియేషన్. సో థాట్ అనేది క్రియేషన్ అయినప్పుడు మనం నెగిటివ్గా ఎందుకు థింక్ చేయాలి? పాజిటివ్గా చేయొచ్చు కదా. సో నెగిటివ్ని కిల్ చేసేయాలి. థాట్ అనేది ఒక మ్యాగ్నెట్. సో బీ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ మనీ అండ్ లవ్. సో ఏమనుకుంటాం? ఐ ఆమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ మనీ అండ్ లవ్. Kill the negative and become a positive thinker. Secret is revealed. Ask, believe, receive. Thank you all. Wishing you lots of abundance and success, health, wealth. Like, share, subscribe. Gratitude in next episode.